సద్విమర్శల కంటే దుర్విమర్శలు, శాపనార్థాలు, వెక్కిరింతలు రాజకీయాలు ఎక్కువైపోయినాయి. ఇదివరకు ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్న అంశం మీదన చర్చల సందర్భంగా వెటకారాలుండేయి. కానీ ఇప్పుడు వ్యక్తిత్వ హనాలు, వ్యక్తిగత ద్వేషాల తరహాలో పార్టీల పరంగా ఈవెన్ యూత్‌ని కూడా ఆ వైపుకి లాగుతున్నాం తప్పించి నిర్మాణాత్మక చర్చకి దూరం చేస్తున్నాం. ఇప్పుడు ఇదివరకు ఆహ్, ఇది తెలుగుదేశానికి 23 వచ్చినాయి. అప్పుడు ప్రతిసారి ఇదిగో 23 అంకె కనబడుతోంది. చంద్రబాబుకి 23 అంకె కనబడుతోందని వెటకారం 5 ఏళ్ళు చేసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అట్లాగే క్రిందటిసారి అప్పుడు 2019లో పవన్ కళ్యాణ్ మొత్తం పోటీ చేసి ఒక్క సీటే గెలవటం. అది కూడా తను 2 చోట్ల ఓడిపోవడం. దాన్ని పదే పదే వెక్కిరించేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి 11 స్థానాలే వచ్చినాయి. కనీసం ప్రతిపక్ష స్థానం కూడా లేదు. ఇప్పుడు అదే పాయింట్‌ని పట్టుకొని పదే పదే వెటకారం చేస్తా ఉన్నారు. లేటెస్ట్‌గా పార్లమెంట్‌లో 12వ నంబర్ రూమ్‌ని కేటాయించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాదు వాళ్ళకసలు 11 కేటాయించారు. అది చూడగానే ఉలిక్కి పడ్డటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలెళ్లి స్పీకర్‌ని బతిమలాడితే ఆ తర్వాత 12 కేటాయించారంటూ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఫోకస్ చేస్తే అది పచ్చి అబద్ధం. మాకు ముందు కేటాయించింది 12 తప్పుడు ప్రచారాన్ని ఒక ఎకోసిస్టమ్ ద్వారా వ్యాప్తి చేస్తున్నారన్నది వైసీపీ చెప్పే మాట.